Hello everyone, welcome back to our channel SRG Concept. This is your Sriram Gangadhar, senior faculty. ఈరోజు ఈ వీడియోలో మనము తెలంగాణ ఎస్ఐని మొదటి ప్రయత్నం ఎలా సాధించాలి. ఎందుకంటే ఒక్కసారి దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఈసారి ఈ ఇయర్ మిస్ అవుతే నెక్స్ట్ మళ్ళీ 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏజ్ ఎక్కువ అయిపోవడం వల్ల జాబ్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మేజర్గా మనకు ఎస్ఐ పీసీ ఎగ్జామ్. సో స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ని సీరియస్గా తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే పోస్టులు తక్కువ ఉన్నాయి అని అనడం కంటే ఆ ఉన్న పోస్టులలో ఒక్క జాబ్ నాదే అని మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే అంత డిటర్మినేషన్, అంత డిసిప్లిన్ అనేది మీకు ఉండాలి. ఒకటి అంటే ఇప్పుడు మనకు ఈ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమినరీ మెయిన్స్ కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడుతాను ఈ వీడియోలో. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు దాదాపు 200 మార్క్స్ ఉంటాయి. ఈ 200 మార్క్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ కూడా దాదాపు పాత సిలబస్ లాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి, ఈ 200 మార్క్స్లో 100 మార్క్స్లో మొదటి 50 మార్క్స్ అనేవి అరిథమెటిక్, తర్వాత 50 మార్క్స్ అనేవి రీజనింగ్, తర్వాత 100 మార్క్స్ జిఎస్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క సిలబస్ని పూర్తి అనాలిసిస్ చేయాలంటే గత ప్రీవియస్ ప్రశ్న పత్రాలను మనము తప్పకుండా పరిశీలించాలి. ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ సోర్స్ ఏంటిదంటే సిలబస్, సెకండ్ సోర్స్ ఏంటిదంటే ప్రీవియస్ ప్రశ్న పత్రాలను మనం పరిశీలించడం. ఇవి రెండు చేసిన తర్వాతనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రెండే మీకు ఒక దిక్సూచి లాంటిది అనమాట. ఇది ఒక జీపీఎస్ సిస్టమ్ లాగా మీకు యూజ్ అవుతుంది. అంటే ఇన్ టైంలో ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది స్ట్రాటజీని ఇచ్చేటువంటి ఒక మంచి టూల్ ఇవి రెండే. ఓకే, సో 200 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 200 మార్క్స్లో జనరల్గా మన జనరల్ కేటగిరీకి ఎంత వస్తే క్వాలిఫై అవుతాం అంటే 60 to 65 మార్క్స్ రావాలి. 200లో 60 నుంచి 65 మార్క్స్ రావాలి. అలా వస్తే ఓసీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. మరి బీసీకి ఎంత రావాలి సార్, వీళ్ళకు 50 to 55 రావాలి, 50 to 55 రావాలి. మరి ఎస్సీ ఎస్టీకి ఎలా రావాలి సార్ అంటే ఎస్సీ ఎస్టీకి 45 to 50, 45 to 50 అంటే 40 to 45 కూడా రావచ్చు. అంటే చూడండి, జనరల్ ఓసీకి ఎంత ఉండాలి, 60 to 65. అదే బీసీ ఓబీసీకి ఎంత ఉండాలి, 50 to 55 ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీకి ఎంత ఉండాలి, 40 to 45 ఉండాలి. ఓకేనా, ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1:5 అంటే 1/5 అంటారు. అంటే మీనింగ్ ఏంటిది, మీకు 5 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్క్ కట్ అవుతుంది, 5 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్క్ కట్ అవుతుంది అనే దానిపైన మీకు నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఫస్ట్ 200 మార్క్స్లో ఫస్ట్ 100 మీకు ఏంటి, అరిథమెటిక్, రీజనింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అరిథమెటిక్ 50 మార్క్స్ ఉన్నాయి. మరి ఈ అరిథమెటిక్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి అంటే పాత టాపిక్సే ఉన్నాయి. వీడు ఏం చేశారంటే కొన్ని టాపిక్స్ ఇచ్చి ఎట్సెట్రా అన్నాడు. అలా అరిథమెటిక్లో అన్నాడు, అలాగే రీజనింగ్లో కూడా ఎట్సెట్రా అన్నాడు. ఇక జిఎస్లో అన్ని క్లియర్గా టాపిక్స్ పోర్షన్ క్లియర్గా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అరిథమెటిక్ 50 మార్క్స్ కదా, ఏముంది ఇచ్చాడు, నంబర్ సిస్టమ్ ఇచ్చాడు. ఓకే, తర్వాత నంబర్ సిస్టమ్ తర్వాత సింపుల్ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రేషియో ప్రపోర్షనల్ ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాడు, తర్వాత వర్క్ టైమ్ వేజెస్ ఇచ్చాడు, మెన్సురేషన్ అని ఎట్సెట్రా ఇచ్చాడు. సో వీటిని మనము పర్టికులర్గా ఎఫెక్టివ్గా మనము వీటిపైన ప్రాక్టీస్ చేయాలి. వీటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లను కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. దానితో పాటు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక టెస్ట్ సిరీస్ కూడా మీరు కండక్ట్ చేయడం మంచిది, అది తీసుకోవడం మంచిది. దీనికి ఇంకా మీ ఏదైనా టాపిక్స్లో మీకు డౌట్స్ ఉంటే ఏదైనా మంచి ఫ్యాకల్టీ యాప్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది అరిథమెటిక్. అలాగే రీజనింగ్లో కూడా 50 మార్క్స్ ఉంటాయండి. ఇది కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. అరిథమెటిక్తో పోల్చితే రీజనింగ్ కొద్దిగా ఈజీ అనిపిస్తుంది, కొద్దిగా రీజనబుల్గా ఆలోచించడం ఉంటుంది, లాజికల్గా ఆలోచించడం ఉంటుంది, కాబట్టి కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. మరి ఈ రీజనింగ్లో ఏముంటుంది సార్, ఇందులో కూడా 50 మార్క్స్ కదా. ఇందులో ఏముంటాయి, ఇందులో మామూలుగా ఫస్ట్ మనకి ఏముంటుందంటే వర్బల్, నాన్ వర్బల్ క్వశ్చన్స్ ఉంటాయి, అనాలజిస్ ఉంటాయి, తర్వాత సిమిలారిటీస్, డిఫరెన్సెస్ ఉంటాయి, తర్వాత మీకు
జడ్జిమెంట్స్ ఉంటాయి, డిసిషన్ మేకింగ్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయి. ఇలాంటివి ఎక్కువగా కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఎట్సెట్రా అని ఇచ్చాడు. వీటిని చదివి ఇంకా వీటికి సంబంధించిన సిలబస్ ఇంకా చదవాలి. ఎందుకంటే పూర్తిగా సిలబస్ రాయలేదు, ఎట్సెట్రా అని ఇచ్చాడు. అందుకే పాత సిలబస్, పాత క్వశ్చన్ పేపర్లు కూడా మనం అనాలసిస్ చేస్తేనే మీ ప్రిపరేషన్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తుంది, పర్ఫెక్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. సో దీనికి కూడా మీరు అరిథమెటిక్ కూడా ఏం చేయండి, ఏదైనా టాపిక్ సరిగా అర్థం కాకపోతే మీరు తప్పకుండా ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. అలాగే ఒక ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఎవరైనా యాప్ ఉంటే అది కూడా తీసుకుని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బును కూడా పద్ధతిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు ఎంత టైంని సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంతే మీ ప్రిపరేషన్ అవుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి డేట్ ఇచ్చిన తర్వాత మీకు టైం ఎక్కువ ఇవ్వడు. కాబట్టి మీరు సిలబస్లో కోర్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అరిథమెటిక్లో రీజనింగ్, తర్వాత మిగతా టాపిక్ కంప్లీట్ చేయాలి. అంటే ఫస్ట్ ఫేజ్ అరిథమెటిక్ చూడండి, కొన్ని చాప్టర్లు కంప్లీట్ చేయండి. రీజనింగ్లో ఒక ఫస్ట్ ఫేజ్లో కొన్ని చాప్టర్లు కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అరిథమెటిక్లో ఇప్పుడు చెప్పిన పైన ఒక 6 టాపిక్స్ కంప్లీట్ చేయండి, రీజనింగ్లో ఒక 6 టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకొక 4-5 టాపిక్లు, అరిథమెటిక్లో, రీజనింగ్లో ఒక 4-5 టాపిక్లు ఇలా కంప్లీట్ చేయాలి. మళ్ళీ సెకండ్ పేపర్, అంటే పేపరు మొత్తం ఒకే దాంట్లో 200 క్వశ్చన్స్ ఉంటాయండి. ఫస్ట్ 50 అరిథమెటిక్, నెక్స్ట్ 50 రీజనింగ్, నెక్స్ట్ 100 మార్క్స్ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో కూడా క్లారిటీగా అన్నీ ఏమేమి ఇస్తామనేది పూర్తిగా రాయలేదు, జస్ట్ అవుట్లైన్స్ రాయడం జరిగింది. ఏం రాశారు అంటే ఇక్కడ చూడండి, మీకు జనరల్ స్టడీస్లో 100 మార్క్స్లో ఫస్ట్ జనరల్ సైన్స్. పిల్లలు జనరల్ సైన్స్ లైట్ తీసుకుంటారు, కానీ కానిస్టేబుల్లో జనరల్ సైన్స్లో 20 to 25 మార్క్స్ ప్రిలిమ్స్లో వస్తాయండి. మరి ఏముంటుంది సార్ జనరల్ సైన్స్లో? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఉంటుంది. ఇది జనరల్ సైన్స్. వీటితో పాటు ఎన్విరాన్మెంట్ చదవాలి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఇది కూడా 20 to 25 మార్క్స్ దీని కీ రోల్ ఉంటుందండి. అంటే గుర్తుపెట్టుకోండి, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ జిఎస్లో. సో కరెంట్ అఫైర్స్ జీకే కూడా 20 to 25 మార్క్స్ ఉంటుంది. ఇది సెకండ్. థర్డ్ చూసినట్లయితే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. ఇది కూడా మనకు ఒక 14 to 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అన్నీ కూడా బేసిక్స్ లెవెల్లో ఇస్తాడు, బట్ బేసిక్ లెవెల్నే చదవాలి. దీనికి ఎలా చదవాలి, జిఎస్ మళ్ళీ ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఇలాంటి బుక్స్ చదవాలో నేను ప్రతి సబ్జెక్ట్ వైడ్గా మళ్ళీ పర్టికులర్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఓవరాల్గా జస్ట్ ఒకసారి చూద్దాం, ఓకే? సో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చదవాలండి. దాని తర్వాత హిస్టరీలో ఇండియన్ హిస్టరీ చదవాలి, వరల్డ్ హిస్టరీ ఏం చదవాల్సిన అవసరం. ఆ ఇండియన్ హిస్టరీలో కూడా మోడర్న్ ఇండియా, నేషనల్ మూమెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దానితో పాటు ఏన్షియంట్ మిడివల్లోకి వెళ్తే మీకు ఆర్ట్ అండ్ కల్చర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అనవసరంగా పొలిటికల్ ఇష్యూస్, రాజ్యాలు, యుద్ధాలు అంతా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి హిస్టరీలో ఎంత రావచ్చు సార్ అంటే, హిస్టరీలో కూడా మనకు ఒక 13 to 15 మార్క్స్ రావచ్చు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలో కూడా మీకు 12 to 13 మార్క్స్ రావచ్చు. ఇండియన్ పాలిటీ కూడా నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఇస్తాడు? ఇండియన్ పాలిటీలో మీకు ఏమి ఇచ్చాడంటే కాన్స్టిట్యూషను, పొలిటికల్ సిస్టమ్ అని ఇచ్చాడు, అంటే ఇండియన్ పాలిటీ. మరి ఇండియన్ ఎకానమీలో ఏమి ఇచ్చారు? ఇండియన్ ఎకానమీ కూడా, ఇండియన్ ఎకానమీలో మరి 15-16 మార్క్స్ ఏం రావండి, జస్ట్ మీరు 6 to 8 మార్క్స్ వరకు చదవాలి. అంటే ఇండియన్ ఎకానమీలో ఇండియన్ ప్లానింగ్ కానీ, రూరల్ డెవలప్మెంట్, అలా సింపుల్గా నేషనల్ ఇన్కమ్, సింపుల్ బేసిక్స్ మాత్రమే చదవాలి. వీటిలో ముఖ్యంగా బడ్జెట్ వస్తే బడ్జెట్ ఏమేమి చెప్పింది, ఆ బడ్జెట్కి సంబంధించిన విషయాలు, దీనికి సంబంధించిన ఎకానమీకి సంబంధించిన నేషనల్ స్కీమ్స్ బాగా చదవాలి. వాటి కూడా మీకు కరెంట్ అఫైర్స్లో యూజ్ అవుతుంది, ఈ వైపు ఇటు ఎకానమీలో కూడా యూజ్గా ఉంటుంది. సో ఆ విధంగా అంటే కరెంట్ అఫైర్స్లో మీకు స్కీమ్స్, నేషనల్ స్కీమ్స్, నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్ కూడా అడుగుతారండి. అలా పర్టికులర్ మెన్షన్ చేయలే, కానీ కరెంట్ అఫైర్స్లో రావచ్చు, అట్ ద సేమ్ టైం ఎకానమీలో కూడా రావచ్చు. అందుకే రెండిటి వైపు ఫెచ్చింగ్ ఉంటుంది. నేషనల్ స్కీమ్స్ చదవటం, అలాగే స్టేట్ తెలంగాణ స్కీమ్స్ కూడా చదవటం. తర్వాత మీకు ఇక్కడ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ పర్టికులర్ మెన్షన్ చేయలేదు.
ఓకేనా. ఇండియన్ ఈస్ట్ తర్వాత ఏమి ఇచ్చాడు అంటే మీకు తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఇచ్చాడు. ఈ తెలంగాణ మూమెంట్ ఫార్మేషన్ కూడా మనకు పెద్ద చాప్టర్ కాబట్టి, పెద్ద టాపిక్ కాబట్టి దీంట్లో కూడా మనకు 18 నుంచి 20 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా జిఎస్లో మీకు 100 మార్క్స్ అనేవి కవర్ అవుతుంటాయి. సో అరిథమెటిక్ రీజన్ 100 మార్క్స్, జిఎస్ 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. టోటల్ 200 మార్క్స్లో మీరు క్వాలిఫై కావాలంటే కంపల్సరీ ఓసీ వాళ్ళు 65 టార్గెట్ పెట్టుకోవాలి, మోర్ దెన్ 65. అది బీసీ వాళ్ళు మోర్ దెన్ 55 టార్గెట్ పెట్టాలి, ఎస్సీ ఎస్సీ వాళ్ళు అయితే మోర్ దెన్ 45 టార్గెట్ పెట్టాలి. ఎందుకు సార్ ఇంత కట్ ఆఫ్ తగ్గుతుంది అంటే నెగటివ్ మార్కింగ్ ఉంది, 1/5 మార్కింగ్ ఉంది. ఈ విధంగా చదువుతూ మీరు డైలీ 4 అవర్స్ చదువుతారా, 6 అవర్స్ చదువుతారా, 8 అవర్స్ చదువుతారా, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు 4 అవర్స్ చదివినా 3గా విభజించాలి. అంటే 4 అవర్స్లో 2 గంటలు అరిథమెటిక్ రీజనింగ్, ఇంకా 2 గంటలు జిఎస్. ఇలా కేటాయించుకొని ఒకే రోజు 2 సబ్జెక్టులు 3 సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉండాలి. అంతేకాని రోజంతా ఒకే రీజనింగ్ చదువుతా, ఒకే అరిథమెటిక్ చదువుతా, ఒకే జిఎస్ చదువుతా అనేది కాదు. ఎలా చదవాలి, వాటిని డివైడ్ చేసుకోవాలి. అంటే 1 అవర్ ఇది, 1 అవర్ అరిథమెటిక్, 1 అవర్ రీజనింగ్, 1 అవర్ జిఎస్. మళ్ళీ 1 అవర్లో మీ 3ని రివిజన్ చేయండి. రివిజన్ చేస్తూ నైట్ పడుకునేటప్పుడు ఏమేమి చదివాను అనేది ఒక్కసారి టిక్ చేసుకోండి. ఇలా చదివిన దానికి రేపు నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఈ రోజు కంటే నేను రేపు ఇంకా బెటర్గా ఉండాలి అనేది ఆ యాంగిల్లో ఆలోచిస్తూ రేపు ఇంకా అలర్ట్గా ఉండండి. 4 అవర్స్ని ఇంకా టైం ఉంటే 6 అవర్స్ చేయండి. మీకు ఆల్ డే రోజు ఉంటే 8 అవర్స్ చేయండి. ఎందుకంటున్నాను అంటే మీరు ఎన్ని గంటలు ఎక్కువ చదివితే అంత తొందరగా సిలబస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, సిలబస్ పర్ఫెక్ట్ అవుతారు. చాలాసార్లు రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, అప్పుడే మీకు మెరిట్ వస్తుంది. ఎందుకు సార్ క్వాలిఫైయింగే కదా, ఎందుకు ఇక్కడ టైం ఎంత వేస్ట్ చేసుకోవాలంటే ఇదే సిలబస్ మన మెయిన్స్లో ఉంటుంది కాబట్టి, ఇదే సిలబస్ మెయిన్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ మీకు మెరిట్ రావాలంటే ఇక్కడ చదవాల్సిందే కదా, చదవాలి. ఓకేనా. సో ఇక్కడ ఒకటి ఏంటంటే పిల్లలు మామూలుగా ఎలా ఉంటారు అంటే ఈరోజు 4 గంటలు చదువుతారు, రేపు 6 గంటలు చదువుతారు, నెక్స్ట్ రోజు 2 గంటలు చదువుతారు, ఆ తర్వాత ఏం చదవరు. ఇలా ఉండదు, ఇది మోటివేషన్ అంటారు. అవును కదా. మోటివేషన్ కాకుండా మనం ఎలా ఉండాలి అంటే మామూలుగా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎప్పుడు ఒకేలాగా ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ ఒకేలాగా ఉండాలి. అంటే 4 గంటలు చదివితే 4 గంటలే, 6 గంటలు చదివితే 6 గంటలే, 8 గంటలు చదివితే 8 గంటలే. దీన్ని డిసిప్లిన్ అంటారు. అంటే కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా పర్ఫెక్ట్ వర్క్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే మీ డ్రీమ్ జాబ్ ఎస్ఐని సాధించవచ్చు. లేదంటే నెక్స్ట్ అటెంప్ట్కు పెండింగ్ అయిపోతే ఏజ్ ఎక్కువైపోయి ఫిట్నెస్ ఉండదు, పరిగెత్తలేము, జంప్ చేయలేము, సిలబస్ చదవలేము. ఇలాంటి ఇష్యూస్ ముందు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజే రేపు మీకు కావాల్సిన డ్రీమ్ జాబ్ కొరకు పర్ఫెక్ట్ టైం టేబుల్, అన్షేకబుల్ అంటారు, అన్షేకబుల్ టైం ఉండాలి. పెట్టుకున్న టైం టేబుల్కి స్టిక్ అయిపోయి పర్ఫెక్ట్గా చదవడానికి ప్రయత్నించండి, తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దీనితో పాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం అవసరమో అది అడగండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు చాలా విషయాలు సబ్జెక్ట్స్ పైన, టాపిక్స్ పైన వీడియోలు చేస్తాను. ఈవెన్ ఎంసీక్యూస్ కూడా చేస్తాను. జిఎస్లో అన్ని టాపిక్స్ పైన మీకు ఎంసీక్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచిగా కామెంట్ చేయండి. మీరు ఎనర్జెటిక్గా ఉంటే నేను మీకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.